బిడ్డలారా, ప్రార్థించే ప్రార్థనాపరుడికి ఉండాల్సిన హృదయం ఏంటో తెలుసా? ఓ తాగుబోతు ఆయన కోసం ప్రార్థన చేస్తున్నాం. పలానా ఆవిడ భర్త త్రాగుబోతుగా బ్రతుకుతున్నాడు, ఆ అంశం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఏ మనసుతో ప్రార్థన చేయాలో తెలుసా? ఒకవేళ నీ భర్తే త్రాగుబోతైతే ఒక భార్యగా ఎంత అల్లాడిపోతావో ఆ మనసుతో ప్రార్థన చేయాలి. పలానోళ్ళ అబ్బాయి దారి తప్పి ప్రవర్తిస్తున్నాడట, ఇదిగో గంజాయికి బానిసైపోయాడట, పలానా అపవిత్రమైన కార్యానికి పలానా యవన బిడ్డ బానిసైపోయాడట, అందరం ప్రార్థన చేద్దాం. ఆ మాట వినటంతో ఒకవేళ నీ కడుపున పుట్టిన బిడ్డలే గంజాయికి బానిసలైతే, ఓ తల్లి మీరు ఎలా చూస్తున్నారు తెలుసా? ఆ మాట అనొద్దన్నా, మా పిల్లల్ని మేము ఆ స్థితిలో చూడకూడదన్నా, కళలో కూడా అలాంటివి మాకు రాకూడదన్నా, మా పిల్లలకి మేము ఆపాదించుకోలేమన్నా అని అంటారే, నిజమే. అయితే ప్రార్థన చేసేటప్పుడు ఎలాంటి భారభరితమైన హృదయంతో ప్రార్థన చేయాలో తెలుసా? నీ కొడుకే ఒకవేళ గంజాయికి బానిస అయితే ఓ తల్లిగా ఎంత అల్లాడిపోతావో, ఓ తండ్రిగా ఎంత అల్లాడిపోతావో, రొమ్ము కొట్టుకుంటూ పిచ్చోడా, దేవా నా పెంపకం సరిగ్గా లేదా, దేవా నేను సరిగ్గా బిడ్డను పెంచలేకపోయానా, అయ్యో నేను ఎక్కడ తప్పు చేశానయ్యా, నా పాపదోషం నా బిడ్డ మీద పడిందా, నా భార్య పాపదోషం నా బిడ్డ మీద పడిందా, నా పితరుల పాపదోషం నా బిడ్డ మీద పడిందని పిచ్చిదానిలాగా పిచ్చిదైపోయినట్లుగా ఏడుస్తూ నీ ఇంట్లో జరిగితే ప్రార్థన చేస్తావే, అలా ఏ వ్యక్తి కొరకు ప్రార్థన చేసినా గుండె లోతుల్లో నుంచి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సింహాసనాన్ని తాకదా, దేవుని హృదయాన్ని కదిలించదా? ఆ ప్రార్థన ద్వారా రాతి హృదయాలను దేవాలయాలుగా దేవుడు మార్చడా? రాతి హృదయాలను మాంసపు ముద్దలుగా దేవుడు మార్చడా? అలాంటి భారభరితమైన హృదయం సంఘంలో ఒక్కొక్క బిడ్డకు నా దేవుడు దయచేయునుగాక. నిజమేనండి, ఒకప్పుడు పెంతుకో సంఘాల్లో ప్రార్థన ఎలా ఉండేదో తెలుసా? ఉపవాస ప్రార్థనలో ప్రజలు ప్రార్థన చేసేటప్పుడు శవం ఇంట్లో పెట్టుకొని ఇంటోళ్ళు ఎట్లా ఏడుస్తారో, భార్య ఎట్లా ఏడుస్తారో, తల్లిదండ్రులు ఎట్లా ఏడుస్తారో అట్లా ఏడుస్తూ ప్రార్థించేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు నాజుకు ప్రార్థనలు వచ్చాయి, మోకరించేవాళ్ళు ఎక్కడా, కన్నీళ్ళు విడిచేవాళ్ళు ఎక్కడా, పై పెదవులతో చిలక పలుకులు పలికినట్లుగా ప్రార్థన చేస్తున్నారు. కానీ హృదయ వేదనతో ప్రార్థించే ప్రార్థనా పరులు ఎక్కడున్నారు? ఎట్లా ప్రార్థించాలి? ఏక కుమారుని కోల్పోయిన తండ్రి ఏడ్చినట్లుగా, యవన కాలమందు పెనిమిటిని కోల్పోయిన యవనరాలు ప్రలాపించినట్లుగా దోషాన్ని మన మీద వేసుకొని దేవుని సన్నిధిలో ప్రలాపించే వారిగా ఉందుము గాక.